హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అమ్మ అభిరుచి. ఇవాళ రెసిపీ వచ్చేసి ఫ్రైడ్ రైస్ అండి. ఎగ్ రైస్ సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది. ఇంట్లోనే ఈజీగా చేసేయచ్చు. పిల్లలకైతే చాలా ఇష్టపడతారు. అంతేకాకుండా వాళ్ళకి క్యారేజీలు కూడా చేసి పెట్టేయండి. క్యారేజీ ఖాళీ చేసుకుని మరీ వస్తారు, అంత బాగుంటుంది. వీడియోలకైతే వెళ్ళిపోదాం. ముందుగా నీళ్ళనైతే తీసుకున్నానండి. రైస్ని ఉడికించుకోవడానికి అండి కొంచెం ఖాళీగా ఉండేలా చూసుకోండి. ఇందులోనే సాల్ట్ అలాగే ఆయిల్ని కూడా వేసుకోండి. దీనివల్ల రైస్ అనేది పొడిలాడుతూ వస్తుంది. నీళ్ళు అనేవి ఎక్కువ ఉండేలా చూసుకోండి. ఎసరికి స్టవ్ వెలిగించి స్టవ్ మీద అయితే నీళ్ళని అయితే పెట్టేసుకోవాలి. ఈలోపు బియ్యాన్ని అయితే కడుక్కోండి. నేను వచ్చేసి నార్మల్ రైస్నే తీసుకుంటున్నాను. కావాలి అంటే మీరు ఈ ప్లేస్లో బాస్మతి రైస్ని కూడా తీసుకోవచ్చు. లేదు అంటే నార్మల్ రైస్తోనే చేయండి. చాలా ఫ్లేవర్గా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. 2 లేదా 3 సార్లు బాగా కడిగేసుకోండి. అలా కడుక్కున్న తర్వాత ఇందులో కొంచెం వాటర్ వేసుకొని కొంచెం సేపు నాననివ్వండి. ఈలోపు ఎసరు మరుగుతున్నప్పుడు బియ్యాన్ని అయితే వేసేసుకోండి. నీళ్ళు మరిగేటప్పుడు మాత్రమే వేసుకోవాలండి రైస్ని. రైస్ వేసేసాక ఒక్కసారి కలిపేసుకోండి. ఇలా రైస్ ఉడికించేటప్పుడు కొంచెం వాటర్ ఎక్కువ ఉండేలా చూసుకోండి. మూత పెట్టుకుని రైస్ని అయితే ఉడికించుకోవాలండి. పూర్తిగా ఉడకనివ్వకండి, కొంచెం పలుకుండేలా చూసుకోండి, సరిపోతుంది. బాగా మెత్తగా ఉడకడం వల్ల చల్లారాక ఇంకొంచెం మెత్తగా అయిపోతుంది. కాబట్టి చూసుకుని కొంచెం పలుకుండేలా ఉంటే సరిపోతుందండి. ఇలా వీడియోలో చూపించినట్టు ఒక్క పలుకుంటే సరిపోతుంది. సరేని వడకెట్టేయాలండి, లేదు అంటే వాచ్ చేయండి. నీళ్ళు అనేవి ఉండకుండా చూసుకోండి. రైస్ని ఒక పళ్ళెంలో వేసి చల్లారనివ్వాలండి. ఇలా చేయడం వల్ల రైస్ అనేది ఇంకొంచెం మెత్తగా అవ్వకుండా ఉంటుంది. అలాగే స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కాక మీకు ఎన్ని గుడ్లు కావాలంటే అన్ని గుడ్లను అయితే పక్కన కొట్టుకుని వేసుకోవాలి. ఇందులోనే 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ సాల్ట్, చిటికెడు మిరియాల పొడిని కూడా వేసుకోండి. ఒకవైపు బాగా కాలాక ఇంకోవైపుకి టర్న్ చేసుకోవాలి. మనకి ఎంత సైజులో కావాలంటే అంత సైజులో ఆమ్లెట్ అయితే కట్ చేసుకోవాలండి. అలా నేనైతే బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోనండి, కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకుంటాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత 2 వైపులు బాగా వేగింది అనుకున్న తర్వాత తీసేసుకోవాలండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లో ఉన్న వీడియోస్ని కూడా ఒక్కసారి చూసేయండి. ఈ ఆమ్లెట్ ముక్కలను అయితే తీసేసుకోవాలండి. అదే ఆయిల్ సరిపోతుంది అంటే వదిలేయండి, లేదంటే కొంచెం ఆయిల్ని అయితే వేసుకోవాలి. ఇందులోనే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసుకోవాలి. అలాగే వెల్లుల్లిపాయ ముక్కలు కూడా వేసుకోండి. బాగా చిన్నవి కట్ చేసుకోండి. ఆయిల్ వేడెక్కాక వీటిని అయితే వేసేసుకోవాలి. కొంచెం సేపు వేగనివ్వాలండి. వేగాక ఇందులో క్యారెట్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. ఇవన్నీ అయితే కొంచెం సేపు మగ్గాలండి, అప్పుడే బాగుంటుంది. మూత అయితే పెట్టుకోకండి, మూత పెట్టకుండానే కొంచెం సేపు మగ్గనివ్వండి. వీడియోలో చూపించినట్టు మగ్గాయి అనుకున్న తర్వాత ఇందులోనే రైస్ని అయితే వేసేసుకోవాలండి. మీకు కావాలి అంటే ఇంకా ఏమన్నా వెజిటేబుల్స్ని అయితే వేసుకోవచ్చండి, మీ ఇష్టం. కానీ ఇలా వేసుకోండి, బాగుంటుంది. రైస్ కూడా వేసేసాక ఇందులోనే మన స్పైసీకి తగ్గట్టు కారాన్ని కూడా వేసుకోవాలండి. అలాగే రుచికి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకోండి. నేను వచ్చేసి 1 స్పూన్ చికెన్ మసాలా కూడా వేసానండి. దానిని కూడా వేసేసాక మొత్తం ఒక్కసారి కలిపేసుకోండి. పూర్తిగానే మొత్తం కలిసింది అనుకున్న తర్వాత ముందుగా వేపు పెట్టుకున్న గుడ్డు ముక్కలను కూడా వేసేసుకోవాలి. వాటిని కూడా వేసేసి ఒక్కసారి కలిపేసుకోండి. ఇందులోనే ఉంటే గనక సోయా సాస్, వెనిగర్ని వేసుకోండి. లేదు అంటే 1/2 చెక్క నిమ్మబద్దనైనా పిండుకోవచ్చండి. కానీ ఉంటే కనుక 1 స్పూన్ సోయా సాస్ అలాగే 1 స్పూన్ వెనిగర్ని కూడా వేసుకోండి, బాగుంటుంది. ఇవి వేయడం వల్ల బయట తిన్న టేస్ట్ వస్తుందండి, కాబట్టి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇవి లేవు అనుకుంటే 1/2 చెక్క నిమ్మబద్దన అయితే పిండుకోండి. ఎక్కువ అయితే వేసుకోకండి, లైట్గా వేసుకోండి. వేసేసాక మొత్తం ఒకసారి కలిపేసుకోండి. మీకు సాల్ట్ అది సరిపోయిందో లేదో ఇప్పుడే చెక్ చేసుకోండి. నాకైతే అన్నీ సరిపోయాయి. అంతేనండి, చాలా చాలా ఈజీ అండ్ టేస్టీ ఎగ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే వీడియో చూశారు కదా, వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకు. మన ఛానల్లో ఉన్న వీడియోస్ని కూడా చూసేయండి. అలాగే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.